అధికారులు ఏదైతే ఉన్నారో అది మేము చేయాలి. దాని తర్వాత కానీ మీరు డిగ్రీస్తే మాత్రము దానిపైన మేము ఏం చేయాలనేది. ఎందుకంటే నువ్వు కోర్టు వేసావు, కోర్టు ప్రకారం నువ్వు వెళ్ళు. ప్లస్ మా కమిషనర్ గారు అమ్మాయి దగ్గర ఏ వర్క్ చేయించద్దు అన్నారు. నోటీస్ అంటే నేను నోటీస్ అట్లయితే నీకు రేపే నోటీస్ సమైక్య దాని నుంచి నేను సంతకాలు పెట్టి చేసి సమైక్య వాళ్ళు ఇస్తారు. సంఘ సభ్యుల ముందరే చెప్తాను. రెండోది కూడా నేను మళ్ళీ చెప్తాను. సంఘం ఎవరి దగ్గర అయితే రేష్మా దగ్గర పుస్తకాలు రాయించుకుంటారో మేము సంతకాలు పెట్టాం. మీకు కూడా రేష్మా దగ్గర ఎవరైతే సంఘాలలో పుస్తకాలు రాసుకుంటారో హ్యాండ్ రైటింగ్ మాకు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర రాయించుకుంటే మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము బ్యాంక్ రుణాలు కానీ ఏదైనా కూడా మీ చూపులు ఉంటాము. అర్థమవుతుందా? ఆమె నోటీస్ ఇచ్చేదా లేదా అనేది నోటీస్ తర్వాత మేము రేపైనా ఇస్తాం, ఎల్లుండైనా ఇస్తాం. మీ సంఘ సభ్యులకి మేము చెప్తాను. ఆమె అనేది కోర్టుకు వెళ్ళింది ఆమె. అర్థమైందా? కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఆమె కోర్టు వరకు ఉంది కాబట్టి అందుకు వర్క్ చేయించారు. గంట తర్వాత కూడా జరిగింది. అర్థమవుతుందా? నిమిషానికి జరిగిపోతుంది. ఏం జరిగేది మీరు ఒకవేళ ఏమైనా మాట్లాడాలనుకుంటే కమిషనర్ సార్ దగ్గరికి డైరెక్ట్ గా పోయేసి సార్ అదే మాట మీరు కమిషనర్ సార్తో వెళ్ళి మీరు మాట్లాడాలి. అదే సార్ ఇప్పుడు రాయమంటే నేను